శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి జనవరి 18 నుంచి 24 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు కన్యా రాశి వారికి రాశ్యాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి బుధుడితో కలిపి 4 గ్రహాలు 5వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది. 5వ స్థానం అన్నది సాధారణంగా మీలో ఉన్నటువంటి విద్వత్తుకి, టాలెంట్కి తగిన గుర్తింపు రావడానికి కారణమవుతూ ఉంటుంది. అలాగే మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు, మీ యొక్క సంతానం, మీ యొక్క అభిమానులు ఈ పంచమ స్థానం బట్టి తెలుస్తూ ఉంటుంది. పంచమ స్థానంలో ఏ గ్రహం వచ్చినా కూడా అది వృత్తి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా దశమ స్థానానికి పంచమం అష్టమం అవటం వల్ల మరి పంచమ స్థానం అన్నది కొంతవరకు ఈ జాతకుడి యొక్క జీవితాన్ని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. అదే పూర్వపుణ్య స్థానం కూడా అవటం వల్ల జాతకుడు గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య పాపాల ఆధారంగా జాతకుడికి సంతానం కలగడం కానీ, వారి యొక్క అభివృద్ధి కానీ రావడం జరుగుతూ ఉంటుంది. మరి కొంతమందికి గత జన్మ కారణంగా సహజంగా కన్యారాశి 6వ రాశి అవటం వల్ల అనారోగ్య సమస్యలు కూడా గత జన్మ బట్టి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కన్యారాశి వారి మీద ఈ పూర్వజన్మ ప్రభావం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. వారి జీవితం అంతా కూడా ఏదో ఒక సమస్యతో దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నంలోనే ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరి యొక్క సహాయ సహకారాలతో ఇతరుల జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉంటారు. అంటే వీళ్ళకి గత జన్మలో రుణపడి ఉన్నవాళ్ళు ఉంటారు. ఈ రుణపడి ఉన్న వాళ్ళని ఈ విధంగా రుణం తీర్చుకొని వారికి సేవ చేయడం అన్నది ఈ కన్యారాశి వారికి జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ 5 గ్రహాల్లో ప్రధానంగా బుధుడు 5వ స్థానంలో ఉంటూ ధన భాగ్యాధిపతి శుక్రుడితో కలిసి సంచరిస్తూ రవితో ఉండడం వల్ల ఉన్నత విద్యా అవకాశాలన్నవి జాతకుడికి రావడం జరుగుతూ ఉంటాయి. గతంలో మీరు ఏదన్నా ఒక డిగ్రీ తర్వాత పీజీ చేద్దామనో, ఇంకా పైకి చదువులు చదువుదామనో, డాక్టరేట్ లాంటివి చేద్దామనో ఆలోచన ఉన్నవారికి ఈ సమయంలో మళ్ళీ అది కంటిన్యూ చేసే అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే చేస్తున్న ఉద్యోగానికి బ్రేక్ రావడం వల్ల మీరు చదువుని కూడా కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఏదైనా ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో మార్పు అన్నది తప్పనిసరిగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక రవి కూడా వ్యయాధిపతిగా 5వ స్థానంలో ఉండడం వల్ల పిల్లల్ని బయటికి పంపించే ప్రయత్నం కానీ, వారికి ఏదో దూరంగా ఉద్యోగం రావడం కానీ, ఈ విధంగా సంతానంతో మీకు ఎడబాటు రావడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం మీరు ఎవరినైనా బాగా ఇష్టపడి ఉన్నా, బాగా ఆత్మీయంగా ఉన్నా, అంటే స్నేహితురాలు అవ్వచ్చు, స్నేహం రూపంలో అవ్వచ్చు, సంతాన రూపంలో వాత్సల్యం ఉండొచ్చు. ఈ విధంగా ప్రేమికుల మధ్య ఒక విధమైనటువంటి ఎడబాటు అన్నది రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఒక మిస్అండర్స్టాండింగ్ కూడా ఈ ప్రేమికుల మధ్య వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఎటు కన్యారాశి వారికి 7వ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల, అలాగే సప్తమాధిపతి గురువు వక్రగమనంలో ఉండడం వలన భార్యాభర్తల మధ్య ఏదో ఒక అంతర్గతంగా విభేదాలు రావడం కానీ, ఎంత అన్యోన్యతగా ఉన్న వైవాహిక జీవితంలో ఉన్నటువంటి దాంపత్య జీవితానికి ఏదో విధంగా ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. అది భార్యకైనా అనారోగ్య కారణం అవ్వచ్చు, భర్త గారికి ఏదైనా సమస్య రావచ్చు. ఈ కారణం వల్ల ఏంటంటే వారి యొక్క వైవాహిక జీవితంలో ఒక విధమైనటువంటి నిరాశ నిస్పృహ కనబడుతూ ఉంటుంది. ఇదే సమయంలో ఉద్యోగపరంగా కొన్ని అనుకోని మార్పులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా వరకు కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా చాలా ఎక్కువగా కనబడుతుంటాయి. ఎస్పెషల్లీ అనారోగ్య కారణాల వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి బాధ్యతలు మీరు నిర్వహించలేకపోతూ ఉంటారు. బట్ ఏదైనా కన్యారాశి వారికి మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఒక సినిమా రంగంలో ఉన్నా, ఒక మీడియా రంగంలో ఉన్నా, ఒక వైద్య వృత్తిలో ఉన్నా, ఏదైనా సరే సబార్డినేట్ సర్వీస్ వృత్తిలో ఎక్కువ మంది కన్యారాశి వారు ఉంటారు. వారి టాలెంట్కి తగిన గుర్తింపు వచ్చినప్పటికి కూడా తగినటువంటి ప్రతిఫలం అన్నది పొందలేకపోతుంటారు. బట్ ఏదైనా ప్రొఫెషన్ పరంగా కొన్ని చేంజెస్ అన్నది ఈ రాశి వారికి ఈ వారం రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది వృత్తి కంప్లీట్గా అటు సినిమా రంగానికి మారడం కానీ, టీవీ రంగానికి మారడం కానీ, లేదా టీవీ మీడియాలో ఉన్న వాళ్ళు వేరే ఉద్యోగంలోకి మారడం కానీ, మొత్తం మీద ప్రొఫెషన్ కంప్లీట్గా చేంజ్ చేస్తారు. మీ యొక్క హ్యాబీసు, అలవాటు కూడా చాలా వరకు మార్పు చెంది ఒక కొత్త జీవితం
ప్రారంభానికి ఇది నాంది పలుకుతుంది. సాధారణంగా ఈ గోచార ఫలితాలు పరిశీలిస్తున్నప్పుడు ఈ శుక్రగ్రహం ప్రస్తుతం శుక్రమౌఢ్యం ఏర్పడిన కారణంగా ఈ శుభకార్యాలు వివాహాలు అన్నవి జరగకుండా పోస్ట్పోన్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఏదైనా ఒక శుభకార్యం జరగాలన్నా, ఆర్థిక పరంగా ఒక వ్యాపారం బాగుండాలన్నా, ఆ గృహంలో అందరూ సుఖ సంతోషాలతో మంచి బట్టలు, మంచి భోజనం, మంచి పడక, అలాగే ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్యంగా చాలా ఆనందంగా ఉండాలన్నా కూడా శుక్రుడు తప్పనిసరిగా అటు గోచారరీత్యా బలంగా ఉండాలి, వారి వారి జన్మజాతక రీత్యా కూడా బలంగా ఉంటేనే జాతకుడు ఈ జన్మ తీసుకున్నందుకు జీవితంలో అనుభవించవలసి ఉంటుంది. అంటే శుక్రుని యొక్క అధిదేవతగా లక్ష్మీ అమ్మవారు ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకని శుక్రుడికి ఏమాత్రం ఇబ్బంది కలిగినా, అంటే మీ కుటుంబంలో స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది కలిగినా లక్ష్మీ అమ్మవారికి ఆగ్రహం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అమ్మవారికి ఆగ్రహం కలిగిందో అమ్మవారు ఆ గృహాన్ని విడిచి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ గృహంలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవికి కుటుంబ పెద్దరికం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జ్యేష్ఠాదేవికి పెద్దరికం వస్తే ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, కొట్టుకోవడం, స్త్రీలు ఎప్పుడూ అనారోగ్యంతో ఉండడం, అలాగే వాళ్ళ యొక్క వేషధారణలో కానీ భాషలో కానీ జుగుప్సకరంగా ఇబ్బందికరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ కూడా ఈ శుక్రమౌఢ్యం మనకి ఫిబ్రవరి 14 వరకు ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరంగా మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ₹1,00,000 వచ్చేవాడికి ₹1,00,000 ఇబ్బంది, ₹1,00,000 వచ్చేవాడికి ₹1,00,000 ఇబ్బంది, 10,000 వచ్చేవాడికి 10,000 ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో కంప్లీట్గా మీరు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరీగా గౌరవించాలి. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే ఎప్పుడు వాళ్ళకి దుఃఖం కలగకుండా చూసుకోవాలి. పొరపాటుని మీ కుటుంబంలో ఏ స్త్రీ అయినా, తల్లి అయినా, భార్య అయినా, కూతురైనా కంటనీరు పెట్టుకుంటే ఆ కుటుంబంలో 6 నెలల దాకా అనావృష్టి తాండవిస్తూ ఉంటుంది. అంటే ఒక్కసారి దుఃఖపడిందంటే ఆ కుటుంబంలో 6 నెలల దాకా వివిధ రకాలుగా ఇబ్బందులు కలగడం జరుగుతుంటాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ఇప్పుడు సంక్రాంతి కాబట్టి పుట్టింటికి మీ యొక్క ఆడపడుచులు అది రావడం జరుగుతుంటుంది. వారు వెళ్ళిపోయినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి తగు విధంగా మీకు ఏమీ లేకపోయినా వాళ్ళకి సత్కరించవలసి ఉంటుంది. వాళ్ళకి సంతోషంగా, ఆనందంగా పంపవలసి ఉంటుంది. వాళ్ళు ఏమాత్రం వెళ్తూ నిష్ఠూరంగా మాట్లాడినా, బాధపడినా, ఇబ్బంది పడినా మళ్ళా వచ్చే సంవత్సరం దాకా మీ కుటుంబంలో ఏదో ఒక ఇబ్బంది నడుస్తూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా వాళ్ళని గౌరవప్రదంగా చూడటం అన్నది మంచిది. ప్రధానంగా ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మీ యొక్క ఇంట్లో, మీరుంటే గృహంలో ఆగ్నేయపరంగా దోషం లేకుండా ఉండాలి. అలాగే మీ యొక్క వంటిల్లు కూడా చాలా శుచిగా, శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ స్త్రీల వల్ల వచ్చే ఇబ్బందులు, ఆర్థిక సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. అలాగే ఈ వంటగది మెయింటైన్ చేయడానికి కూడా కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి మీ పెద్దవారి ద్వారా అడిగి ఆ విధంగా పాటించడం వల్ల మీ కుటుంబం మరింత ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క గృహంలో వాస్తుపరమైనటువంటి ఆగ్నేయ దోషం లేకుండా చూసుకుంటే ఆ కుటుంబంలో ప్రతి స్త్రీ ఆనందంగా ఉంటుంది. ప్రతి మగవాడు కూడా ఎటువంటి వ్యసనం లేకుండా భార్య విధేయుడై ఉండడం జరుగుతుంది. స్వస్తి.